హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. అమ్మయ్య, శ్రీదేవి చాలా రోజులకు బుట్ట పట్టుకొచ్చింది. మళ్ళీ ఏదో వండుకొని తింటాం అనుకుంటున్నాం కదా. సో నిజంగా చాలా రోజులు అయింది కదా మనం బుట్టల కూరగాయలు తెంపుకొని అవన్నీ చూసి. సో యాక్చువల్లీ ఏంటంటే ఇవాళ మొన్న మార్కెట్కి వెళ్ళాను ఏదో పని మీద. బయటికి వెళ్తే రోడ్ల పక్కన ఇప్పుడు సీజన్ కదా, ఎంత బాగా పండు మిరపకాయలు, పల్లీలు అన్నీ పోసుకొని అమ్ముతున్నారు. సో మిగతా అన్ని పక్కకు పెడితే నా పండు మిరపకాయలు కలర్ చూస్తే మాత్రం సూపర్ అనిపిస్తుంది. నాకు నిజంగా చాలా నచ్చుతుంది. ఆ రెడ్డిష్ మాత్రం సూపర్ అనిపిస్తుంది అనమాట. మళ్ళీ అందులో నిగనిగలాడుతుంటాయి కదా అవి. సో అవి చూడంగానే టెంప్ట్ అయిపోయి తెచ్చుకున్నాను అనమాట. ఆడ అసలు నిజంగా ఐడియా లేదు, కొనుక్కొచ్చినాక ఏం చేయాలన్నా అర్థం కాలేదు. సో తీరా చూస్తే అప్పుడు సడన్గా గుర్తొచ్చింది, మన తోటలో ఈ సూది నిమ్మకాయ చెట్టు బాగా కాసింది. దాన్ని కొంచెం పట్టించుకోవట్లేదు, అట్లనే వదిలేస్తున్నాము. మీకు గుర్తుందా ఈ చెట్టు? ఫస్ట్లో చూపించాను ఏంటంటే ఈ నిమ్మకాయలు కాదు కానీ అప్పుడు ఈ ఆకులు వేసి బాగా మరిగించి ఆ ఫ్లేవర్ అంతా తీసుకొని దాంతో మనం గుమ్మడికాయ సూపు చేసుకున్నాం. సూపర్ ఉంటుందండి, థాయి సూప్ లాగా ఉంటుంది ఫ్లేవర్ అని చెప్పాను. సో ఆ చెట్టుకు చాలా కాయలు వచ్చాయి. అయితే ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే 365 days ఎక్కడొక దగ్గర ఒక కాయనన్నా కనపడుతుందండి. ఇప్పుడు చూడండి, ఇన్ని పండు వారిపోయిన కాయలు కనపడుతున్నాయి మీకు. సో మొత్తం అన్ని పండుకాయలు కనపడుతున్నాయి, మళ్ళీ పచ్చికాయలు కనపడుతున్నాయి. ఇదిగోండి పూత కనపడుతుంది, మళ్ళీ చిన్న కాయలు కనపడతాయి. సో ఎప్పుడు చూసినా ఏదో ఒక కాయ మాత్రం కనపడుతుంది అనమాట. ఎప్పుడు కూడా ఏదో కాసినట్టే ఉంటుంది నాకైతే. ఎప్పుడు ఒక పైన లేయర్ తోలే కొంచెం మందము, కానీ మీకు తెలుసా ఏదన్నా కర్రీస్లో కానీ ఏదన్నా దాంట్లో దాన్ని మంచిగా తురిమి వేస్తే ఎంత సూపర్ ఫ్లేవర్ ఉంటుందంటే అంత బాగుంటుంది. సలాడ్స్లో అయితే ఇంకా సూపర్ ఉంటుంది అది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఎట్లాగో మనం పండు మిరపకాయలు కొనుక్కొచ్చుకున్నాం కదా, ఆ పండు మిరపకాయలు మన తోటలో మన చెట్టుకు కాసిన ఈ సూది నిమ్మకాయ తోటి పచ్చడి పెడదాం మనం. ఓకే, నాకు తెలిసి నిలువ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు పెట్టినా 1-2 months కొరకే పెడతాను దీన్ని ఎక్కువ. ఎస్పెషల్గా పండు మిరపకాయలతో 1-2 months మంచిగా అనిపిస్తుంది నాకు. సో అంటే ఆలోపు అయిపోతుంది కూడా, నిజానికి ఆలోపు అయిపోతుంది. మేము తినడము, ఇంటికి వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళిపోవడము. అంటే మన చట్టం కొంచెం పెద్దది కదా, అందుకే ఉండదు నాకు. దాని తర్వాత నిలువ ఉంటుందా లేదని కూడా విషయం కూడా నాకు తెలియదు, నేను పట్టించుకోను కూడా. అందుకే ఏం చేద్దామంటే పండు తీసుకెళ్ళి చక్కగా పండు మిరపకాయలు వేసి పచ్చడి పెట్టుకుందాం. రెగ్యులర్గా ఈ సైజు ఉంటుంది, బట్ అప్పుడప్పుడు ఇంత పెద్ద సైజు అవుతుందండి. తెంపుతుంటేనే సూపర్ స్మెల్. తప్పదు, లోపలికి వెళ్ళాలి. సూపర్ వాసన ఉంది. చూడండి, చాలు కదా ఇంకా మనకు. ఎన్ని పచ్చడి రండి. నాకు నిమ్మకాయ పచ్చడితోటి పూరి ఇష్టం అండి, నిజంగా చెప్తున్నా. నిమ్మకాయ పచ్చడి పెట్టుకొని పూరి తినడం ఇష్టము, అండ్ పెరుగన్నంలోకి సూపర్ ఉంటుంది. 2 కాంబినేషన్స్ చాలా చాలా ఇష్టం. ఇప్పుడు చేసుకొని మనం తిందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మన నిమ్మకాయ పచ్చడిలోకి తాలింపు పెట్టుకుందాము. ఎందుకంటే కొంచెం ముందు పెట్టుకుంటే అది ఆరాకనే పచ్చడిలో వేయాలి కాబట్టి పెట్టేసుకుందాం. నూనె కాగింది కదా, ఇందులో కొంచెం ఎక్కువ ఆవాల జీలకర్ర వేసుకుందాం.
దానిలోకి కొన్ని ఎండుమిరపకాయలు, వేడవుతుంది కదా, ఈ స్టేజ్లో ఏం చేస్తానంటే నేను నిజంగా చాలా బాగుంటుంది, మీరు కూడా వేసి చూడండి ఒకసారి, ఫ్రెష్ది జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాను. వేసి స్టవ్ కట్టేస్తాను అంతే. ఇంకా అప్పటికప్పుడు ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేస్తే ఇంకా బాగుంటుంది. జస్ట్ ఇది నిన్న చేసిన వెల్లుల్లి పేస్ట్ కాబట్టి వేసేసాను, జింజర్ గార్లిక్ పేస్ట్. దీన్ని అలా చల్లగా అయ్యే వరకు వదిలేసి లాస్ట్లో మన నిమ్మకాయ పచ్చడిలో కలుపుకుందాం. చల్లగా కావాలి, ఇది చల్లగా ఆరాకనే కలపాలి. ఈ వేడికి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ సెట్ అయిపోద్ది, అందులో ఉన్న తడంతో పోయి పర్ఫెక్ట్గా అయిపోద్ది. అంతే. ఇదిగండి మన చెట్టుకు మనం తెంపుకొచ్చుకున్న సూది నిమ్మకాయలు కడిగి తుడిచి కట్ చేసి పెట్టుకున్నాము. అండ్ రోడ్డు మీద కొనుక్కొచ్చుకున్న పండు మిరపకాయలను ఏం చేసామంటే కడిగి ఆరబెట్టి పేస్ట్ చేసుకున్నాం అన్నమాట. సో నిజంగా చెప్తున్నా, ఆ నిమ్మకాయలు ఎన్ని ఉన్నాయి కూడా లెక్క పెట్టలేదు, జస్ట్ ముక్కలు చూసి నేను ఇది వేస్తా. మిరపకాయలు మాత్రం నాకు తెలిసి కేజీ పైనే ఉన్నాయి, ఎందుకంటే 2 kgs తెచ్చాను, కొన్ని దేనికో వాడాను, ఇవి ఉన్నాయి, ఇంకా కొన్ని మిగిలాయి కాబట్టి కేజీ పైన ఉంది మిరప పండుది. పులుపు కారం సరిపోతుందో లేదు చూసి మళ్ళీ అవసరం మీద మళ్ళీ వేసుకుంటా. జ్యూసీగా ఉన్నాయి మన నిమ్మకాయలు మాత్రం. అయితే అందులో కొన్ని ఒక 4-5 కాయలు తీసి ఇట్లా జ్యూస్ కూడా తీసామన్నమాట. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం నిమ్మకాయలు కట్ చేసాము, పండు మిరపకాయల పేస్ట్, కొంచెం నిమ్మకాయలు జ్యూస్ చేసుకున్నాము, అండ్ పసుపు, ఉప్పు, కొంచెం మెంతి పొడి, కొంచెం జీలకర్ర పొడి, తాలింపు పెట్టుకున్నాం కదా అదనమాట. ఇంకా ఇంతకు మించి ఏది అవసరం లేదు. గబగబా కలిపేసి గబగబా వేడి వేడి అన్నంలో కలుపుకొని తిందాము. మళ్ళీ డౌట్ వస్తుంది మీకు, అప్పుడే తినొచ్చా, 2 రోజుల తర్వాత తినొచ్చా? ఏం లేదు, పచ్చళ్ళు ఎప్పటికప్పుడు తినేసేయాలంతే. పెట్టంగానే ఒక టేస్ట్ ఉంటుంది, సాయంత్రానికి ఒక టేస్ట్ ఉంటుంది, తెల్లారాక ఒక టేస్ట్ ఉంటుంది, బాగా మగ్గాక ఒక టేస్ట్ ఉంటుంది. సో బాగా మగ్గాక తినండి అని ఎవరైనా చెప్తే కూడా నమ్మకండి. అన్ని రకాల టేస్టులు చేయాలి కాబట్టి అన్నీ తినుకుంటా పోండి. ఏదో మగ్గే టైంకి మగ్గుతుంది, దాని కొరకు మనం వెయిట్ చేయొద్దు కదా. మన నోట్లోకి పోతూనే ఉంటుంది, దాని పని అది పని చేసుకుంటుంది, మన పని మనం చేసుకుంటాం. కాబట్టి నేను ఏది కూడా పచ్చడి పెట్టాక కాస్త మగ్గాక తినాలంటే కూడా నేను పట్టించుకోను అనమాట. ఫస్ట్ పెట్టంగానే తినడం ఒక లెక్క, సాయంత్రానికి తినడం ఒక లెక్క, తెల్లారి తినడం ఒక లెక్క, 2 రోజులు ఏక మగ్గాక తినడం ఇంకో లెక్క అనమాట. సో మన ఇష్టం కదా, ఊకే దాని ప్రాసెస్ ఎందుకు ఫాలో కావాలా, మనకు మనసుకు నచ్చినట్టు చేసేసేయాలన్నమాట, అది సంగతి. సో ఫస్ట్ నిమ్మకాయలు వేసుకుందాం. అయిపోయిందా? తొందరగా చేస్తాను చూడండి, గబగబా చేసేస్తా. ఇంతే ఈజీ అనుకోవాలి మీరు కూడా. ఇప్పుడు పేస్ట్ మొత్తం ఎంత సూపర్ ఉందో, కలర్ మ్యాచింగ్, అందుకే వేసుకుని ఈరోజు డ్రెస్ ఇది. పండు మిరపకాయల పేస్ట్, ఓకే. ఇందులో కొన్ని నిమ్మకాయలు మనము జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేద్దాం. ఇప్పుడు కొలతలు అడుగుతారు, అప్పుడు కొలతలు తెలియవు, ఇప్పుడు కూడా తెలియదు నాకు, వేసుకుంటూ వెళ్ళడమే. పసుపు, చాలాసార్లు పచ్చళ్ళల్లో ఇంతకుముందు కూడా చెప్పాను, ఎప్పుడో స్టార్టింగ్లో వీడియో తీసినప్పుడు చెప్పానండి. ఆ పచ్చళ్ళల్లో చాలామంది మెంతి పొడి ఒకటే వేస్తారు, బట్ నేను జీలకర్ర పొడి కూడా, అంటే జీలకర్ర కూడా లైట్గా వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇలా బాటిల్స్లో పెట్టుకుంటానండి నేను ఎప్పుడు కూడా. జీలకర్ర పొడి అండ్ మెంతి పొడి అండ్ ఆవాల పొడి ఎప్పుడు కూడా బాటిల్స్లో మంచిగా చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్ పికిల్స్ అన్నీ కూడా ఏముండదండి. మిరప పొడి, ఉప్పు, ఈ 3 పొడులు, ఆవాల, జీలకర్ర, దాని మెంతుల పొడి వేసేసి
ఏమున్న తాలింపు పెట్టేసుకుంటే అది పచ్చడి అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. జీలకర్ర పొడి ఎక్కువ వద్దు, జీలకర్ర పొడి వేస్తే టేస్ట్ ఉంటుంది కానీ ఎక్కువైతే పచ్చళ్ళు నల్లగా అయిపోతాయి అన్నమాట, అప్పుడు మనకు నచ్చదు. మెంతి పొడి కాస్త ఎక్కువే. నెక్స్ట్ ఆవాల పొడి, ఇప్పుడే పౌడర్ చేసాం, ఇది ఇంట్లో లేకుండింది వేద్దాం. ఇప్పుడు అస్సలు సిసలైన కారం, ఉప్పు ఇలా వేసేస్తాను, తర్వాత చెక్ చేస్తా. చాలు. ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్గా రెడ్గా. ఇలా కలుపుతున్నప్పుడు ఆ గ్రేవీ ఎలా ఉంది, ముక్కకు పట్టిందా, కొంచెం ఎక్స్ట్రా ఉందా అనే దాన్ని బట్టి నేను మళ్ళీ కలపాలా వద్దా అని డిసైడ్ చేస్తాను అనమాట. ఉప్పు మాత్రం కొంచెం అంటే నా లెక్క ప్రకారం ఏంటంటే పెట్టంగానే కాస్త టేస్ట్ చేస్తే కొంచెం, మీకు తెలుసా పచ్చడి కలుపుతుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, నిజంగా పచ్చడి కలుపుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సో ఎక్కడ ఆపేసాను, ఉప్పు. ఇలా పెట్టగానే కాస్త టేస్ట్ చూస్తే కొంచెం ఉప్పు కనపడాలి, ఉప్పు కనిపించాలా. సో రేపటికల్లా ఉప్పు పోతుంది అనమాట. ఈ నిమ్మకాయ పులుపు వదిలి ఉప్పు సరిపోద్ది మనకి. ఇప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా కొంచెం ఎక్కువ అనిపించాలి. ఓకే, అయిపోయిందా? ఇంత గబగబా అయిపోయింది చూడండి. మరి మనం తాలింపు పెట్టుకున్నాం కదా, తాలింపు పెట్టేసి చల్లార్చాం ముందే, అందుకే ఇది అన్నీ చూపించేటప్పుడే నేను చూపించగలిగాను. ఇదండి, ఇది వేసేయడం. ఇంకా ఇది ఎన్ని రోజులు నిలువ ఉండదు మా ఇంట్లో, అంటే ఎన్ని రోజులు నిలువ ఉంటుంది నాకు ఖచ్చితంగా తెలియదని ఇందాకే చెప్పాను నేను. సో ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ రోజులు ఉండవు, ఏవి అయిపోతాయి, అందుకే నేను ఎప్పుడు ఆలోచించలేదు, అందుకే మీకు చెప్పట్లేదు. మళ్ళీ ఎన్ని రోజులు నిలువ ఉంటుంది అలా అడగకండి. నాకు ఎప్పుడంటే ఊట పెట్టినప్పుడు అడిగారు, ఇమ్మీడియట్గా తినొచ్చా, తర్వాత తినొచ్చా అని. ఏంటి ఊట ఇలా పెట్టడమా, అలా వేడివేడి అన్నంలో కలుపుకొని తినడమే, వెయిట్ చేయొద్దు అట్లాంటి వాటికి. ఇది విషయం. అయిపోయింది. ఎంత బాగుంది కదా, ఎంత బాగుందో లేదో చెప్పాలి కదా మరి మీకు. నేను ఊరికనే బాగుంది కదా అంటే మీకు నమ్మకం అనుకోండి, నేను ఏం చెప్తాను నమ్ముతారు. ఉప్పు పడుతుంది, ఎస్ బాగా పడుతుంది, భయపడుతుంది. బాగుంది. ఇప్పుడు సరిపోయింది, లైట్గా ఉప్పు అనిపిస్తుంది కాబట్టి సెట్ అయిపోయినట్టు అనమాట. మనం ఆరు బయట ఊర్లలో అలకుడు ఇండ్లలో ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్, ఎక్కడంటే అక్కడ చేతులు కడుక్కోవచ్చు. అయిపోయింది. చీర కొంగు లేదు కాబట్టి నేను దూడవలేను, తెల్లగా ఉంది అసలే చున్నీ, పర్లేదు, ఏం చేయలేను ఇప్పుడు. ఇదండి మన చెట్టుకున్న సూది నిమ్మకాయలను తెంపుకొచ్చి మంచిగా పండు మిరపకాయలు కొనుక్కొచ్చి పచ్చడి పెట్టేసుకున్నాము. ఇంకా తినేద్దాం అంతే. చట్నీ రెడీ అయింది కదా, సో ఇంట్లోకి తీసుకెళ్ళే లోపు మా గ్యాంగ్ ఉంది కదా కింద,
మా గ్యాంగ్ బాబ్రో గిన్నెలు చూడు మా వాళ్ళు గిన్నెలు తెచ్చుకోరు మేము కూడా గిన్నెలు పెట్టేద్దాం వాళ్ళు కూడా ఫటాఫట్ టేస్ట్ చేసేసాలంది అయిపోయింది వాళ్ళ వాట కరెక్టే వచ్చినా కదా నాకు లెక్క స్పూన్ల లెక్కన ఇగో సగం అయిపోయింది సగం ఉంది ఇందులో ఈ సగం నాది ఈ సగం వచ్చిపోయేటోళ్ళకి అనమాట అంతే అయిపోయింది మా పచ్చడి పెట్టుడు అయిపోయింది తిరుడు అయిపోయింది అయిపోయింది ఇంకే వాళ్ళకు 3.5-4 స్పూన్లు పెట్టాను కదా 1 2 3 3.5 అలా పెట్టాను వాళ్ళకు మాకు 3.5 అనుకోండి ఇదిగో ఇంకొక 3.5 ఉంది ఈ వారం రోజులు ఎవరు మా ఇంటికి వస్తే వాళ్ళకే ఇది 1 2 3 సో ఇలా పచ్చడి చేసుడైంది పాలు వంచుడైంది అయిపోయింది కూడా చలో దాటాలా ఇప్పుడు అబ్బా ఇవన్నీ అడ్డమున్న ఎట్లా దాటిపోదు లోపలికి అయ్యో రామా అయ్యయ్యో ఓ సారీ నీ దగ్గరికి రాను అరే గింజలే లేవు బే జ్యూస్ భలే ఉందబ్బా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ